వ్యక్తిగత దూషణలకు మూల విరాట్ కేసీఆర్ అని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత దూషణలు సరికాదని ఆయనే గుర్తించడం సంతోషకరమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ ఉప ఎన్నికల విజయంతో ఉప్పొంగిపోతున్న టీఆర్ఎస్ శాసన మండలిలో దేవిప్రసాద్ ఓటమి, ఇతర ఎన్నికల్లో పరాజయాలను గుర్తుంచుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కేసీఆర్ నీతులు చెప్పడం మాని శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారో చెబితే బాగుంటుందన్నారు. మీడియాపై కూడా తన అక్కసును వెళ్లబోసుకున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అదే భాషలో మనము తిరిగి ముఖ్యమంత్రి గారికి లెక్క అప్పచెప్తే అట్లయినా వారికి అర్థమవుతుందేమో అని చెప్పి ఒక ప్రయత్నం చేసినాం. మా ప్రయత్నంలో విజయం సాధించిన వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు మాత్రమే గిచ్చుతో నొప్పి తెలుస్తుందా? మాకు లేదా అని నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని. నీకెంత గౌరవం ఉందో నీ కుటుంబ సభ్యుల మధ్య నువ్వు ఎంత ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నావో ప్రతిపక్ష శాసనసభ్యులుగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మా సహచర శాసనసభ్యులుగా మా వాళ్ళందరం కూడా మేము అంతే ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నాం. ఈటెల రాజేందర్కు కొప్పుల ఈశ్వర్కున్న గౌరవం నీకెందుకు లేదు? ఇన్నిసార్లు 14 సంవత్సరాల ఉద్యమంలో నీతో పాటు ఈటెల రాజేందర్ కొప్పుల ఈశ్వర్ కూడా ఉన్నాడు. ఎందుకు మేము వాళ్ళని ఎన్నో దూషించలేదే? ఎందుకు దూషించలే? ఎందుకు వాళ్ళని విమర్శించలేదు? మేము వ్యక్తిగతంగా వాళ్ళ వ్యవహార శైలిని బట్టి మా వ్యవహార శైలి ఉంటుంది. వాళ్ళే గుండెలు ఊడబెరుకొని మీదకి వస్తున్నారు. అయ్యో కేసీఆర్ గారిని అంత మాట అంటారా, అయ్యో కేసీఆర్ని ఇట్లా అంటారా అని పెడబొబ్బలు పెడుతురు. చర్చా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళే పెడబొబ్బలు పెడుతురే. మీకు వ్యాపారం ఉండొచ్చు, మీ వ్యాపారం నేను తప్పంటలే, మీ వ్యాపార అవసరాలు ఉండొచ్చు, మీరు తీర్చుకోండి. కానీ మేమేదో నేరం చేసినట్టు ఘోరం చేసినట్టు మాట్లాడుతున్నారు కదా. ఇదే ముఖ్యమంత్రి